సో మేడం ఇది పక్కన పెడితే ఇప్పుడు చిరంజీవి గారు ఛాన్స్ ఇచ్చారు, ఫస్ట్ రోజు సెట్కి వెళ్ళారు, బట్ ఒక భయం ఉంటుంది కదా, మెగాస్టార్ చిరంజీవి డ్యాన్స్కి పర్యాయ పదం ఆయన మన తెలుగు వాళ్ళకి. మనకు తెలిసిన మైకిల్ జాక్సన్ ఆయనే, మనకు తెలిసిన మొత్తం ఆయనే డ్యాన్స్లో. సో అలాంటి ఒక మెగాస్టార్కి ఫస్ట్ స్టెప్ కంపోజ్ చేసేటప్పుడు మైండ్లో ఏం జరుగుతుంది? అంటే కంపోజ్ చేసేటప్పుడు టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే అండి, ఒక చిన్న స్టెప్ చేసి అదేదో అంటారు కదా, ఆతృత ఆగక సార్కి వీడియో పంపించేశారు నేను. ఆయన పంపించగానే వెంటనే ఆయన మెసేజ్ పెట్టారు, వెరీ క్రియేటివ్ స్టెప్స్, ఎక్సలెంట్ అని పెట్టారు. ఆ ఒక్క పదం నాకు 1000 ఏనుగుల బలంలా అనిపించింది. అంటే పాజిటివ్ రెస్పాన్స్, ఇంక పని ఆగదు. ఆ పాజిటివ్ రెస్పాన్స్ ఏదైతే ఉందో ఆ బలం ఇచ్చింది చిరంజీవి గారే. షూటింగ్కి వెళ్ళిన ఫస్ట్ డే ఆయన అసలు టక్క 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 నడుచుకుని వచ్చారు. ఇప్పటికీ నాకు గుర్తు. అలానే మీన్స్ అంతా ఆల్ గుడ్, సెట్ ఆల్ సెట్, టుడే ఈజ్ యువర్ డే అన్నారు మా ఇద్దరిని. ఆయన ఫస్ట్ ఇదే అన్నారండి, ఈరోజు మీ రోజు, హ్యాపీగా ఉన్నారా అన్నాడు. సార్ చాలా హ్యాపీ సార్. పాజిటివ్, మీకు అర్థమైంది కదా, భయాన్ని తొలగించి ఆయన ఎంత పాజిటివ్గా మాట్లాడారంటే ఆ పాట. ఇంకా ఆయన రెడీ అయ్యి డ్రెస్ వేసుకుని అట్లా నడుచుకుంటూ వస్తుంటే అస్సలు నాకు నిజంగా చెప్తున్నా, అసలు అంటే ఆయన డ్రెస్ అప్ అయి వచ్చారు. ఫస్ట్ నార్మల్గా వచ్చేసారు, తర్వాత ఏం చేశారంటే డ్రెస్ మార్చుకుని వస్తానని చెప్పి వెళ్ళిపోయారు. అప్పుడు నార్మల్గా వచ్చారు కదా, రిటర్న్ తిరిగి మళ్ళీ బ్యాక్ వస్తున్నప్పుడు అండి ఆయన నడుచుకుని వస్తుంటే అరుపులు, ఆ లుక్కే అద్భుతంగా ఉంటుంది. లుక్ అరుపులు అండి. అసలు వచ్చారు, చిన్న కోట, చైన్లు వేసుకుని, ఆ జాకెట్ షూస్ అవి వేసుకుని వచ్చారు. అసలు అక్కడ ఏంటంటే మాకు ఫ్రీడమ్ ఇచ్చేసారు. భయం ఉంది, 100% భయము, ఒకలాంటి టెన్షన్ ఉంది. కంపోజ్ చేస్తున్నాను, ఫస్ట్ షాట్ అయిపోగానే అది కొంచెం రిలాక్స్ అయ్యా, కామ్ డౌన్ అయిపోయి, ఎస్ మనం వర్క్ చేస్తున్నాం, నీ కళ జాగ్రత్తగా చేసుకో అని నాతో నేను మాడుకుంటూ ఉంటాను, జ్యోతితో కూడా అలాగా సక్సెస్ఫుల్గా రన్ చేస్తామండి. యాక్చువల్గా నేను మోతీనగర్లో ఉంటాను. మా బాబుకి డ్యాన్స్ నేర్పిద్దామని ఫిక్స్ అయ్యి మీ ఇన్స్టిట్యూట్కి తీసుకెళ్ళాను. తీసుకొచ్చారా? ఇది కొన్ని నెలల ముందు జరిగింది. ఓకే. అక్కడ మీ అమ్మగారు ఉన్నారు. ఓకే. నాకు తెలియదు, యాక్చువల్గా మాట్లాడి నాకు తెలిసింది ఎంత బిజీగా ఉన్నారంటే. యాక్చువల్గా ఆమెకి ఫీల్డ్ కొత్త, ఆ ఫీల్డ్ కొత్త, బట్ వచ్చిన ప్రతి పేరెంట్తో, ప్రతి కిడ్తో ఎంత ప్రేమగా మాట్లాడుతున్నారంటే ఆమె ఆరాటం అంతా ఒకటే, నా కొడుకు ఇన్స్టిట్యూట్, నా కొడుకు బాగుండాలి. నాకు ఆ రోజు ఆమె అలా కష్టపడతా ఉంటే నాకు తల్లి ప్రేమ కనిపించింది. సో మీ కెరీర్లో, మీ సక్సెస్లో మీ తల్లిగారి పాత్ర చాలా బాగా చెప్పారండి. అంటే మీరు చెప్తుంటే నాకు, అంటే మా మమ్మీ నాకు చెప్పడం వేరు, మా మమ్మీని చూసి మీరు ఇట్లా చెప్పడం అనేది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నిజమండి. అంటే ఒకటి, తల్లిదండ్రులు ఇది ఈరోజు ఒక్కరోజే కాదండి, చిన్నప్పటి నుంచి కూడా మా మదర్ ఒక టీచరు, స్కూల్లో వర్క్స్ చేసి బాగా ఎన్నో సంవత్సరాలు పనిచేసి, స్కూల్లోని 18-20 సంవత్సరాలు ఒక ఓబుల్ రెడ్డి అనే స్కూల్లో కష్టపడి మమ్మల్ని పెంచి, మా మదర్ ఫాదర్ ఇద్దరు, షీఈ్ ఆల్సో వర్కింగ్ ఉమెన్ కదా. ఇప్పుడు తను రిలాక్స్ అయిపోయింది, ఎందుకంటే కొంచెం మా ఇన్స్టిట్యూట్ తనకి టైంపాస్ ఏంటంటే కొంచెం టైంపాస్ అవ్వడానికి నేను సరే హ్యాపీగా నువ్వు వెళ్ళు, నలుగురు మనుషులు కలిస్తేనే సంతోషంగా ఉంటారు పెద్దోళ్ళు, వాళ్ళు అక్కడే హ్యాపీగా ఉంటారు. ఆ రోజు జరిగింది కూడా అదే. ఇప్పుడు వారు ఏదో డ్యాన్స్ వీటి గురించి కాదు, ఆ బిడ్డల్ని కేర్ చేయడం కానీ, ఆ పేరెంట్స్ తో మాట్లాడడం కానీ, అదేదో నాకు అసలు చాలాసేపు అది డాన్స్ ఇన్స్టిట్యూటా లేకుంటే వాళ్ళ పిల్లలు అమ్మమ్మ నాయనమ్మ దగ్గరికి వెళ్ళారు. మెయిన్ మా డాన్స్ ఇన్స్టిట్యూట్ లో సెక్యూరిటీ బాగా అండి. అంటే ఇప్పుడు ఈ KPHP బ్రాంచ్ అయినా కూడా వాళ్ళందరికీ ఏంటంటే, ఇక్కడ కూడా అత్తయ్య వెళ్ళడానికి రీజన్ ఏంటంటే, డాన్స్ ఇన్స్టిట్యూట్ ఇప్పుడు అన్ని కూడా పిల్లల సేఫ్టీ వైజ్ గా ఏదైనా మన పర్సన్ అంటూ ఉండాలి. చిన్నపిల్లలు కదా, CCTV ఫుటేజ్ వైజ్ గా కానీ ఎవ్రీడే మనం ఎవరో పెట్టామా, మనం ఒక ఇన్స్టిట్యూట్ పెట్టామా వదిలేమని కాకుండా మన అండర్ లో జరగాలి. మన అనుకున్న మనుషులు పక్కన ఉంటే అది కొంచెం ఇదిగా ఉంటుందండి. బట్ ఆల్వేస్ మమ్మీ అండ్ డాడీ ఫుల్ సపోర్ట్. షీఈస్ వెరీ హ్యాపీ. నేను డోర్ ఓపెన్ చేయగానే గట్టిగా హగ్ చేసుకుంది. నిన్న నాకు షీల్డ్ ఇవ్వడం జరిగింది కదా, సో ఇద్దరిని హగ్ చేసుకుని చాలా కదా. మనకన్నా మన తల్లిదండ్రులే ఎక్కువ సంతోషిస్తారు. ఈవెన్ జ్యోతి మదర్ ఫాదర్ కూడా నాకు మదర్ ఫాదర్ లాగా. సో వాళ్ళు కూడా ఎంత సంతోషం అంటే వాళ్ళకి అసలు ప్రపంచంలో కల్మషం లేని ప్రేమ మనం ఎదిగితే
సంతోషించి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే మన పేరెంట్స్ అండి. సమ్ టైమ్స్ అన్నదమ్ములు అక్క చెల్లెలు కూడా సమ్ టైమ్స్, అందరూ కాదు కరెక్ట్ కరెక్ట్. కానీ నిస్వార్థమైన ప్రేమ, కల్మషం లేని ప్రేమ అంటే మన తల్లిదండ్రులే, అమ్మ నాన్నదే. మనం ఎదిగితే వాళ్ళకు మన కోట్లు సంపాదించి ఇవ్వాల్సిన పని లేదు, కానీ మనం ఎదిగి ఒక మంచి స్థాయిలో ఉన్నప్పుడు వాళ్ళకి ఆ సంతోషం వాళ్ళ ఆయుష్ని ఇంకా పెంచుద్ది. అరే మా బాబు ఇంత మంచి స్థాయిలో ఉన్నారు, మా అమ్మ ఇంత మంచి స్థాయిలో ఉందని. నేను అది బాగా చిన్నప్పటి నుంచి, అంటే ఇప్పుడు నా లైఫ్ కూడా అండి ఇలా ఉండడానికి రీజన్, మనం పెళ్ళికి ముందు ఏం నేర్చుకోం. నేను పెళ్ళికి ముందు చాలా అల్లరి పిల్లని, అంటే సందీప్ గారికి కూడా తెలుసు. మనం చిన్నప్పుడు చాలా నాటిగా అల్లరిగా చాలా మంచి మాస్ అమ్మాయి లాగా ఉండేదాన్ని. పక్క తెలంగాణ, ఇక చెప్పాలంటే వరంగల్ కదా, పక్క వరంగల్, ఒక కోతి, ఇంకా మళ్ళీ మా భాషలో చెప్పాలంటే ఒక తీట పోరిని. నేనైతే నెంబర్ 1 తీట పోరిని. అంతా కొంచెం నాటీగా అలా ఉన్నా నేను. మా అమ్మ ఒక మాట చెప్పింది, మ్యారేజ్కి ముందు నేను కొన్ని రియాలిటీ షోస్, సీరియల్స్ అట్లా చేస్తున్నప్పుడు, అప్పుడప్పుడే ఇండస్ట్రీకి వస్తున్నప్పుడు అమ్మ నన్ను ఒకరోజు కూర్చోబెట్టి, నేను కొంచెం పేమెంట్ ఏదో వచ్చింది నాకు, ఇంటికి తీసుకొచ్చి అమ్మకి ఇచ్చి, అమ్మ నీకు కావాలంటే యూజ్ చేసుకో అమ్మ, నాకు పేమెంట్ వచ్చింది అన్నప్పుడు అమ్మ నన్ను కూర్చోబెట్టి ఒక మాట చెప్పింది, నువ్వు ఎంత డబ్బులు తెచ్చినా, నువ్వు ఎంత పెద్ద స్టార్ అయినా, నువ్వు ఒక మంచి భర్తకి భార్య అయిని, నీకు ఒక మంచి తోడు దొరికినప్పుడే నీవు లైఫ్లో సక్సెస్ అయినట్టమ్మా. అంటే ఇవన్నీ మాకు ఆశ లేదు, నువ్వు ఒక మంచి హస్బెండ్కి ఒక భార్యగా వెళ్ళి నీ భార్యగా నువ్వు నిలబెట్టుకున్నప్పుడే అది నిజమైన ఒక అమ్మాయికి సక్సెస్ అంది. నాకు ఓ రోజు అర్థం కాలేదు. తర్వాత మా మమ్మీ మళ్ళీ నెక్స్ట్ డే నుంచి కూడా అలాగే చెప్తూ వచ్చింది. ఎప్పుడు మమ్మీ ఇదే చెప్పేది, ఎంత సాధించినా కూడా మ్యారేజ్ నువ్వు మ్యారేజ్ అయితేనే నీ లైఫ్ సెటిల్ అవుతుంది, అప్పుడు అమ్మని సాటిస్ఫై చేయాలి, నా డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవాలి అని చెప్పి, సాక్షాత్తు నటరాజస్వామి మా ఇద్దరిని కలిపినట్టు ఈ ఫీల్డ్లోనే నాకు ఆయన దొరకడం, దాని తర్వాత నేను ఇద్దరం కలిసి జర్నీ స్టార్ట్ చేయడం. మేబీ నేను సోలోగా జర్నీ స్టార్ట్ చేసి ఉంటే సక్సెస్ అయ్యేదాన్నేమో, కానీ ఇప్పుడు తనతో జర్నీ స్టార్ట్ చేశాను కాబట్టి మమ్మీ అమ్మ నాన్న ఇంకా హ్యాపీ. అంటే వాళ్ళకి ఒక ప్రౌడ్ మూమెంట్ ఏంటంటే, మేము చెప్పిన మాట వింది. ఆ టైంలో అమ్మ నాన్న చెప్పిన మాట విని, నా మాట విని పెళ్లి చేసుకుంది. మ్యారేజ్ అయిన తర్వాత కొంతమంది సపోర్ట్ చేస్తారు, చేయరు. మాదెంత సిస్టమేటిక్ ఫ్యామిలీ అంటే, నేను మ్యారేజ్ అయిన తర్వాత నేను పక్కా ఒక మంచి సిస్టమేటిక్ ఫ్యామిలీకి వెళ్ళానండి. అండ్ ఎలా అంటే, సందీప్ గారి వాళ్ళ ఫ్యామిలీ చాలా పద్ధతులు. వాళ్ళ నాన్నగారు రోజు 3 గంటలు పూజ చేసుకుంటారు. వెరీ ఆర్థోడాక్స్ ఫ్యామిలీ అనమాట. ప్రతి ఒక్క ఆడపిల్లకి మ్యారేజ్ అయిన తర్వాత స్టార్టింగ్ పీరియడ్ ఏదైతే ఉందో అది చాలా సెన్సిటివ్. కొంతమంది ఎందుకంటే వాళ్ళ అమ్మ నాన్నను చిన్నప్పటి నుంచి ఒక దగ్గర పెరిగి ఒక ఇంటికి వస్తారు కదా, ఆ స్టార్టింగ్ 1-2 ఇయర్స్ ఏదైతే ఉందో అది ఆడపిల్లలకి చాలా సెన్సిటివ్ అండి. ఆ టైంలో అత్తగారైనా మామగారైనా ఫ్యామిలీలో ఏమన్నా మిస్అండర్స్టాండ్స్ ఉన్నా దాన్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేసే విధానం ఒక భర్తగా తెలిసి ఉండాలి. హస్బెండ్గా అటు పెద్దవాళ్ళని చిన్నప్పటి నుంచి కానీ పెంచుతారు కాబట్టి అమ్మ నాన్నకి ఇంపార్టెన్స్ ఇస్తూ, తనని నమ్ముకొని వచ్చిన తన భార్యని అర్థం చేసుకుంటూ, ఆ బ్యాలెన్సింగ్ అనేది సందీప్ గారు ఆ మ్యారేజ్ అయిన నా స్టార్టింగ్ పీరియడ్లో చాలా బాగా హ్యాండిల్ చేశారు. అది నాకు ఎప్పటికీ ఫిక్స్ అయిపోయింది.